హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. స్నేహితులారా, ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ ఎంతో ప్రేమతో కూడి మనసును కదిలించే విధంగా ఉంటుంది. ఈ కథను చివరి వరకు వింటే మీరు మీ కన్నీటిని ఆపుకోలేరు. సరే, ఇక కథలోకి వెళ్తే, డిఎస్పి తన చేతి గడియారం వైపు చూపు మరల్చారు. సమయం రాత్రి 10 అవుతుంది. ట్రైన్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వైపు బయలుదేరింది. ఆ చీకట్లో ఎన్నో ఊర్లు, ఎన్నో ప్రాంతాలు దాటి ట్రైన్ ముందుకు కదులుతూ ఉంది. అందరూ కిటికీలో నుంచి బయటి వాతావరణాన్ని వీక్షిస్తూ ఉన్నారు. కానీ అభయ్ మాత్రం తన ఆలోచనలన్నీ ఎక్కడికో తీసుకెళ్లారు. వాటిని ఎంత మరచిపోవాలనుకున్నా ఆయన మరవలేకపోతున్నాడు. ఆయన ఆలోచించేది తన భార్య సంజన గురించి. 1 సంవత్సరం క్రితం ఆమె ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఒక భయంకరమైన, విషాదకరమైన ప్రమాదంలో ఆమెను కోల్పోయాడు అభయ్. కానీ ఇప్పటికీ ఆమె జ్ఞాపకాలు అభయ్తో ఉన్నాయి. ఆమె మాటలు, నవ్వులు, ఆమె చేసే చిలిపి చేష్టలు ఇంకా అతనిలో మెదులుతూ ఉన్నాయి. ఈ ప్రయాణంలో కూడా అతను తన ఒంటరితనంతో పోరాడుతూ ఉన్నాడు. ట్రైన్లో చిన్న అలజడి మొదలయ్యింది. కొంతమంది పడుకున్నారు, కొంతమంది కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఉన్నారు, ఇంకా కొంతమంది తమకిష్టమైన వారి జ్ఞాపకాలలో మునిగి ఉన్నారు. అభయ్ గట్టిగా శ్వాస తీసుకొని తన సీట్లో తల వాల్చాడు. అప్పుడే అతడి చెవికి ఒక స్వరం అరుపులు వినపడ్డాయి. పండ్లు తీసుకోండమ్మా, పండ్లు, తాజా తాజా పండ్లు. ఈ గొంతు విని అభయ్ హృదయం వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. ఈ గొంతు నా సంజనాది కదూ అంటూ అతని శరీరంలోని ప్రతి అవయవం మళ్ళీ ఆ గొంతు వినటానికి తహతహలాడాయి. అతడు ఆమె జ్ఞాపకాలలో ఎక్కువగా మునిగిపోయి ఉన్నందుకు తన గొంతు విన్నట్టుగా అనిపించటం తన భ్రమ అనుకున్నాడు. అతనికి వినిపించే ప్రతి గొంతు సంజనలాగా అనిపిస్తుందా? లేదు, ఇది కేవలం గొంతు కాదు, వ్యక్తి కూడా ఉన్నారు అనిపించింది అభయ్కి. అతను మెల్లిగా తన తలను తిప్పి ఆ శబ్దం వచ్చేవైపు చూశాడు. అక్కడ ప్రయాణికుల మధ్య సందోహంలో పండ్లను అమ్మే ఆ మహిళను చూసి అభయ్కి ఊపిరి ఆగిపోయినంత పనయ్యింది. ఆ ప్రయాణికుల మధ్య ఉన్న ఆ మహిళ ఒకప్పుడు తన జీవిత సర్వస్వం అని తెలిసి, సంజన బ్రతికే ఉందా, లేకపోతే ఇంకెవరైనానా అని ఆలోచిస్తూ అభయ్ తన కళ్ళు పెద్దగా చేసుకొని ఆ మహిళను చూస్తూ ఉన్నాడు. అతడి హృదయం చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఇది ఏమైనా తన భ్రమనా, లేకపోతే చూసింది నిజమేనా అనిపించింది. తన కళ్ళ ముందు అదే ముఖం, అవే పెద్ద పెద్ద కళ్ళతో, చెరగని చిరునవ్వుతో ఉండే సంజనా ముఖం తన ముందుకు వచ్చినట్లుగా అనిపించింది. కానీ ఇది ఎలా సాధ్యం? తను చనిపోయింది. నేను స్వయంగా తన చితికి నిప్పు పెట్టాను. తన అస్థికలను స్వయంగా నేనే గంగలో కలిపాను. మరి ఈ మహిళ ఎవరు? అతని చేతులు వణుకుతున్నాయి. అతడు ఆమె దగ్గరికి వెళ్ళాలి అని ఎంతగా అనుకున్నా కూడా వెళ్ళలేకపోతున్నాడు. అతని శరీరంలో చలనం లేనట్టుగా అనిపించింది. అప్పుడే ఒక ప్రయాణికుడు పండ్లు అమ్మే మహిళతో, ఈ పండ్లు ఎంత కమ్ముతున్నావమ్మా అని అడిగాడు. కేజీ 50 రూపాయలు మాత్రమే, తీసుకోండి, పండ్లు చాలా బాగున్నాయి. కానీ మళ్ళీ అదే గొంతు అతని చెవిలో పడింది. అతని మనసులో అలజడి మొదలయ్యింది. అసలు మర్చిపోలేని గొంతది. ఆ గొంతుని ఎన్నోసార్లు ప్రేమగా విన్నట్టు ఉంది. తన జీవితంలో ఎన్నో మధురమైన క్షణాలు ఆ గొంతుతో ముడిపడి ఉంది. అతడు ఉన్న సీట్లో నుంచి లేచి వేగంగా ఆ మహిళ ఉన్నవైపు కదిలాడు. అప్పుడే ట్రైన్ సడన్గా ఆగింది. అభయ్ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆ మహిళ ప్రయాణికులతో కలిసిపోయింది. సంజన అని గట్టిగా అరిచాడు అభయ్. ఆ మహిళ ఆగిపోయింది. ఆమె మెల్లిగా వెనక్కి తిరిగి అభయ్ని చూసింది. ఆ కళ్ళల్లో తెలియని ఆతృత ఉంది. బహుశా తను అభయ్ని గుర్తించినట్లుగా ఉంది. అభయ్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతని కళ్ళు ఆమె కళ్ళను చూస్తూ ఉన్నాయి. కొన్ని క్షణాలు ప్రపంచమంతా ఆగిపోయినట్లుగా అనిపించింది. ట్రైన్లో ఉన్న వారందరి జీవితం వాళ్ళ ఇష్టానుసారంగా గడిచిపోతూ ఉంది. కానీ అభయ్ జీవితం మాత్రం ఆ అమ్మాయి చూపుల్లో ముడిపడి ఉంది. అవే కళ్ళు, అవే ముఖం, అదే చిరునవ్వు. తను సంజనాలా ఎందుకు అనిపిస్తుంది? ఆ మహిళ కొన్ని క్షణాలు అభయ్ని
తదేకంగా చూసింది. తర్వాత తన చూపును కిందికి దింపి తన పళ్ళ బుట్టను సరిచేసుకుంది. అభయ్ మళ్ళీ సంజనా అని పిలిచాడు. ఈసారి అతని స్వరంలో వణుకు ఉంది. కానీ ఆ మహిళ వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. ఆ మహిళ తన దుపటాను ముఖంపైకి సర్దుకొని ఆ జన సందోహంలోకి ముందుకు కదిలింది. అభయ్ కాళ్లకు ఎవరో సంకెళ్ళు వేసినట్లుగా అతని అడుగులు ముందుకు పడటం లేదు. ఇది ఏమైనా ఆటనా, లేక నన్ను ఎవరైనా తీవ్రంగా మోసం చేశారా? ఒకవేళ తను సంజన అయితే ఇక్కడ ఎందుకుంది? ఒకవేళ తను సంజన కాకపోతే తన రూపురేఖలు ఇంతలా ఎలా కలుస్తాయి? మొత్తానికి ధైర్యం చేసి ప్రయాణికులందర్నీ పక్కకు జరుపుతూ అభయ్ ముందుకు కదిలాడు. అభయ్ ఆమెకు దగ్గరగా వెళ్ళగానే ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆమె ఆశ్చర్యానికి గురై అతని వైపు తిరిగి చూసింది. ఆమె గట్టిగా భయపడినట్టు నన్ను వదిలేయండి సారు అనింది. కానీ అభయ్ ఆమెను వదల్లేదు. నువ్వెవరు అన్నాడు. ఆ మహిళ మొదటిసారి అభయ్ కళ్ళల్లో సూటిగా చూసింది. ఆమె మెల్లగా నేను ఎవరైతే మీకెందుకు సారు అని చెప్పింది. ఆమె గొంతుల్లో తెలియని బాధ కనిపించింది. అభయ్కి తనపై నమ్మకం పెరిగింది. ఈ సమాధానం అతని మనసులో ఉన్న ప్రశ్నలను ఛేదించినట్లుగా అనిపించింది. అవసరం ఉంది, చాలా అవసరం ఉంది అన్నాడు. ఆ మాట విని ఆ మహిళ వణికిపోయింది. అక్కడ ఉన్న ప్రయాణికులు ఈ సన్నివేశాన్ని చూస్తూ ఉన్నారు. ఆ మహిళ చిరాకుగా అతడి చేతి నుండి తన చేతిని విడిపించుకుంది. తర్వాత ట్రైన్లోని ఇంకొక కంపార్ట్మెంట్ వైపు వెళ్ళిపోయింది. అభయ్ ఏమీ ఆలోచించకుండగా ఆమె వెనకాలే వెళ్ళాడు. కానీ అభయ్ ఎప్పుడైతే ట్రైన్ నెక్స్ట్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళాడో ఆ మహిళ అక్కడ కనిపించలేదు. ఆమె మాయమైపోయింది. అభయ్ ఆమె కోసం అన్ని వైపులా చూశాడు. కానీ ఆమె జాడ ఎక్కడా కనపడలేదు. ఇది ఎలా సాధ్యం? ఇంత వేగంగా వెళ్తున్న ట్రైన్లో ఆమె ఎక్కడికి మాయమైపోయింది? అక్కడ ఉన్న ప్రయాణికులంతా ఆయనని విచిత్రంగా చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఆశ్చర్యంగా ఏమైంది సార్ అని అడిగారు. కానీ అభయ్ దగ్గర సమాధానం లేదు. ఆయన ఏదో ఆలోచిస్తున్నారు. ఆమె నిజంగానే సంజన అయితే తను ఎందుకు పరిగెడుతుంది? ఒకవేళ కాకపోతే తన పోలికలతోనే తన గొంతుతో ఉన్న మహిళ నాకు ట్రైన్లో కంటపడటం ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదు అని ఆలోచిస్తుండగా ఒక ముసలి ప్రయాణికుడు అతని వద్దకు వచ్చి నువ్వు ఎవరి కోసమైతే వెతుకుతున్నావో ఆమె పక్క స్టేషన్లో దిగిపోయింది అన్నాడు. ఏంటి, వెనకాల స్టేషనా అని ఆశ్చర్యపోయాడు అభయ్. ఒకవేళ తను సంజనానే అయితే పండ్లు ఎందుకు అమ్ముతుంది? అభయ్ కళ్ళ ముందు 1 సంవత్సరం క్రితం జరిగిన సంఘటనలన్నీ ఒక్కసారిగా మెదిలాయి. సంజనాకి యాక్సిడెంట్ అవ్వటం, తను హాస్పిటల్లో చేరడం, డాక్టర్లు ఆమె చనిపోయింది అని చెప్పడం, ఆ తర్వాత ఆమె అంత్యక్రియలు జరగడం. ఒకవేళ తను చనిపోయి ఉండకపోతే అని ఆలోచిస్తూ ఉంటే అతని తల పట్టేసినట్టుగా అనిపించింది. ఇది ఏమైనా పన్నాగమా? లేకపోతే ఇంతకాలం ఈ విషయాన్ని నాకు తెలియకుండగా దాచి నా మీద ఎవరైనా ప్రతీకారం తీర్చుకుంటున్నారా? ఇప్పుడు ఈ విషయం కేవలం జ్ఞాపకాలకు మరియు భావోద్వేగాలకు మాత్రమే సంబంధించింది కాదు. దీని వెనకాల ఉన్న నిజం నిగ్గు తేల్చాల్సిందే అని అభయ్ మనసులో గట్టిగా అనుకున్నాడు. ఈ విషయాన్ని వేరు చివరి కొన వరకు నాకు తెలియాలి అని నిర్ధారించుకున్నాడు. వెంటనే తన మొబైల్ తీసి వెనక స్టేషన్ లొకేషన్ని కనుక్కున్నాడు. ఒకవేళ తను అక్కడ దిగి ఉంటే తనని ఎలా పట్టుకోవాలి అని ఆలోచించాడు. అతని మదిలో ఒకే ప్రశ్న మెదులుతూ ఉంది. ఒకవేళ సంజన చనిపోయి ఉంటే ఈ మహిళ ఎవరు? నన్ను చూసిన వెంటనే ఆమె ఎందుకు ఆశ్చర్యానికి లోనయ్యింది? ఒకవేళ తను సంజన అయితే పండ్లమ్ముకుంటూ ఇక్కడ ఇలా జీవించాల్సిన అవసరం ఏముంది? ఆయన వెంటనే ట్రైన్లో ఉండే గార్డుతో మాట్లాడి వెనకాల స్టేషన్ ఏది అని అడిగారు. అతను రాంపూర్ జంక్షన్ అని సమాధానమిచ్చాడు. అబ్బాయి వెంటనే ఫోన్ తీసి స్టేషన్ మాస్టర్ నెంబర్కి ఫోన్ చేసి నేను డిఎస్పి అభయ్ ప్రతాప్ సింగ్ని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీ స్టేషన్లో ఒక మహిళ దిగింది. ఆమె ఎవరో గుర్తించాలి. మీరు వెంటనే సీసీ కెమెరా ఫుటేజ్ను చెక్ చేసి నాకు వివరాలు ఇవ్వండి అన్నాడు. స్టేషన్ మాస్టర్ ముందు భయపడిపోయి సార్, నేనిప్పుడే ఏమీ చెయ్యలేను. మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మీకు చూపిస్తాను అన్నాడు.
సరే, నేను నెక్స్ట్ ట్రైన్లో అక్కడికి వస్తాను అని అతను చెప్పి ట్రైన్ నెక్స్ట్ స్టాప్లో దిగేసి ఆ స్టేషన్ మాస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు. రాంపూర్ జంక్షన్ వెళ్ళటానికి ఆయనకు ఎక్కువ సమయం పట్టలేదు. ఆ స్టేషన్ చాలా ప్రశాంతంగా ఉంది. జనసందోహం ఎక్కువగా లేదు. కొంతమంది ప్రజలు మాత్రమే అటు ఇటు తిరుగుతున్నారు. కొంతమంది విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. స్టేషన్ మాస్టర్ ముందు నుంచే ఆయన కోసం వేచి చూస్తూ ఉన్నారు. అభయ్ రాగానే, సార్ రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాను అని ఆయనకు సీసీటీవీ ఫుటేజ్ను చూపించారు. స్క్రీన్ పైన వీడియో మొదలయ్యింది. కొద్దిసేపటికే ఆ మహిళ స్క్రీన్ పైన కనపడింది. ఆమె త్వరగా ప్లాట్ఫామ్ నుంచి బయటికి కదిలింది. ఆమె బయటికి వెళ్ళేసరికి బయట ఒక వ్యక్తి ఆమె కోసం స్కూటర్లో వేచి ఉన్నాడు. ఆ వ్యక్తి అటూ ఇటూ చూసి ఆ మహిళను ఒక వీధి వైపు తీసుకెళ్లాడు. అబ్బాయి ఆ స్టేషన్ మాస్టర్ని అడిగాడు, ఈ వ్యక్తి ఎవరు అని. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు అని అతను అడ్డంగా ఊపుతూ, ఇతన్ని మొదటిసారిగా చూస్తున్నాను సార్. ఈ వీధి స్టేషన్కు వెనకాల ఉన్న పాత బస్తీలోకి వెళ్తుంది అని చెప్పాడు. ఆ వీధిలోకి వెళ్ళి ఆ మహిళ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ వ్యక్తితో వెళ్ళింది, ఆ వ్యక్తి ఎవరు అని తన గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని తన చేతిని బెల్టుపై ఉన్న తుపాకీ మీద వేశాడు. ఇది ఒక ఎమోషనల్ ఎంక్వైరీ కాదు, ఒక రహస్యాన్ని ఛేదించే యుద్ధం. అభయ్ మాస్టర్కి ధన్యవాదాలు తెలిపి స్టేషన్ బయటికి వచ్చాడు. కెమెరాలో కనపడ్డ వీధి ఇప్పుడు తన ముందు ఉంది. అది చాలా చీకటిగా ఉంది. అతను తన జేబులో నుంచి మొబైల్ తీసి టార్చ్ లైట్ ఆన్ చేశాడు. ఆ వీధిలో ఉన్న ఇళ్ళన్నీ కుప్పకూలి శిథిలావస్థితిలో ఉన్నాయి. ఆ వీధిలో కొన్ని మాత్రమే నివాసయోగ్యమైన ఇల్లులు ఉన్నాయి. ఆ ఇళ్లల్లో నుంచి మాత్రమే వెలుతురు వస్తుంది. అభయ్ ముందుకు కదులుతుండగానే అతనికి ఎవరివో కాళ్ళ చప్పుడు వినపడ్డాయి. అతను వెంటనే తన తుపాకీ తీసి శబ్దం వచ్చిన వైపు తిరిగాడు. వీధి చివరిన ఎవరిదో నీడ అతన్ని వెంబడిస్తున్నట్లుగా కనిపించింది. అభయ్ అక్కడికి వెళ్ళగానే అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. అభయ్ అలాగే ముందుకు కదిలాడు. ఒక గుడిసెలో నుంచి తనని గమనించి ఎవరో లైట్ ఆఫ్ చేసినట్లుగా అనిపించింది. ఆ గుడిసె దగ్గరికి వెళ్ళి తలుపుపై శబ్దం చేశాడు. లోపల నుంచి ఎవరు అని ఒక మహిళ గొంతు వినిపించింది. మేము పోలీసులం, తలుపు తెరవండి అని గట్టి స్వరంతో అభయ్ అన్నాడు. కొంతసేపు మౌనం నెలకొంది. తర్వాత మెల్లగా తలుపు తెరిచారు. ముందున్న మహిళను చూసి అభయ్కి ఊపిరి ఆగిపోయినంత పనయింది. అదే ముఖం, అవే కళ్ళు, అదే సంజన. కానీ ఈసారి తన ముఖంపై భయం కనిపిస్తుంది. అభయ్ అలాగే నిలబడి ఉన్నాడు. అతని ముందు ఉన్న ముఖాన్ని 1 సంవత్సరం క్రితం అతను కోల్పోయాడు. కానీ ఇప్పుడు ఆ ముఖంపై గుర్తుపట్టలేనట్టుగా ఏదో భయంతో ఆ కళ్ళు అతన్ని చూస్తూ ఉన్నాయి. కొద్ది క్షణాలు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. సంజన అని అభయ్ మెల్లగా పిలిచాడు. ఈ మాట విని ఆ మహిళ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే తనను తాను సముదాయించుకొని, మీరెవరు, మీకెవరు కావాలి అని కఠినమైన స్వరంతో అడిగింది. అభయ్కి ఎవరో తన గుండెల్లో గుణపంతో గుచ్చినట్లుగా అనిపించింది. ఇదేం తమాషా సంజన, నువ్వు బ్రతికే ఉన్నావా? ఆ మహిళ కళ్ళు అనుమానంగా, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. నా పేరు సంజన కాదు అంది. అభయ్కి తన చెవులపై నమ్మకం కలగలేదు. ఆయన ఒక అడుగు ముందుకు వేసి, అబద్ధం చెప్పొద్దు, నేను గుర్తుపట్టగలను. నీ ముఖం, నీ స్వరం, నీ యొక్క ప్రతి కదలిక అన్నీ అలాగే ఉన్నాయి అన్నాడు. ఆ మహిళ ఆందోళనతో తలుపు వేసే ప్రయత్నం చేసింది. అప్పుడే ఇంటి లోపల నుంచి ఒక పిల్లవాడి ఏడుపు వినిపించింది. అభయ్కి దిమ్మ తిరిగిపోయింది. లోపల బాబు ఉన్నాడు అంటూ మూయటానికి ప్రయత్నిస్తున్న తలుపుని ఒక్క తోపుతో తెరిచాడు అభయ్. అప్పుడు అతడి ముందు ఒక అబ్బాయి నిలబడి ఉన్నాడు. అతడికి 1 సంవత్సరం వయసు ఉంటుంది. ఆ బాబును చూసి అభయ్ కళ్ళు పెద్దవయ్యాయి. ఆ పిల్లవాణ్ణి రూపురేఖలు అతని ముఖంతో కలుస్తున్నాయి. అతని మనసులో ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్దలైనట్టుగా అనిపించింది. ఒకవేళ తను సంజనే అయితే సంవత్సరం క్రితం జరిగిందంతా అబద్ధం అన్నమాట. అభయ్ కాళ్ళు వణుకుతున్నాయి. ఆ మహిళ తన ఎదురుగా నిలబడి ఉంది. ఎవరినైతే తన భార్యగా అనుకున్నాడో, సంవత్సరం క్రితం చనిపోయింది అనుకున్నాడో, ఆమె వెనకాల సంవత్సరం వయసున్న అబ్బాయి నిలబడి ఉన్నాడు. అంతేకాకుండా
ఆ పిల్లవాడి రూపురేఖలు అతనితో కలుస్తున్నాయి. కొద్ది క్షణాలు గదిలో అంత నిర్మానుష్యం నెలకొంది. ఆ మహిళ పిల్లవాణ్ణి తన కౌగిల్లోకి తీసుకొని వెనక్కి వెళ్ళింది. ఆమె కళ్ళల్లో ఆందోళన కనబడింది. కానీ అభయ్ కళ్ళల్లో 100 ప్రశ్నలు వెల్లువెత్తాయి. అభయ్ వణికే స్వరంతో, "ఈ అబ్బాయి ఎవరు?" అని అడిగాడు. ఆ మహిళ మౌనంగా ఉంది. అభయ్ ఒక అడుగు ముందుకు వేశాడు. "నువ్వు నా భార్య సంజనావే కదా? అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను మోసం చేస్తున్నావా?" ఆ మహిళ కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. ఆమె స్వరం వణుకుతూ, నాకు నాకు మీరెవరో తెలియదు. మీరిక్కడి నుండి వెళ్ళిపోండి అంది. కానీ అభయ్ వెనక్కి తిరిగి పోకుండగా అతను బలవంతంగా లోపలికి వచ్చాడు. గది చాలా చిన్నగా ఉంది. 4 వైపులా చూశాడు. బయటి వైపుకు కిటికీ మాత్రమే ఉంది. మిగతా గోడలన్నీ ఖాళీగా ఉన్నాయి. గది చివరిన ఒక ట్రంకు పెట్టె కనపడింది. అది తీసి చూడగానే అతని ముందు ఉన్న వస్తువుని చూసి అతని కాళ్ళ కింద నేల లాగేసినట్లుగా అనిపించింది. అందులో అతనిది మరియు సంజన పెళ్లి ఫోటో కనపడింది. అభయ్ వణుకుతూ ఉన్న తన చేతులతో ఆ ఫోటోను తీశాడు. సంజన వైపు చూశాడు. "ఇప్పుడు కూడా చెప్తావా నేనెవరో తెలియదని?" అన్నాడు. సంజన కళ్ళల్లో నుంచి కన్నీరు కారాయి. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ గోడను ఆనుకొని కిందికి కూర్చుంది. బాబు ఆమె ఒడిలో అలాగే కూర్చున్నాడు. "సంజన, ఇప్పుడు నిజం దాచలేవు. ఏం జరిగిందో నిజం చెప్పు. చనిపోయిన నువ్వు ఎలా బ్రతికావు? ఇంతకాలం నువ్వు ఎక్కడ ఉన్నావు?" అని అభయ్ ప్రశ్నిస్తుంటే సంజన కళ్ళల్లో గాఢమైన బాధ కనిపిస్తుంది. సంజన తల పైకెత్తి వణికే స్వరంతో, "నిజం చాలా కఠినమైనది. దాన్ని తెలుసుకోవటానికి నువ్వు సిద్ధంగా లేవు" అని అంటూ తన కంటి నుంచి కన్నీరు ధారాళంగా కారుస్తూ ఉంది. కానీ అభయ్ ఇంకా వేచి ఉండలేకపోయాడు. అతను సున్నితమైన స్వరంతో, "ఇక నువ్వు నిజం దాచిపెట్టి లాభం లేదు. నాకు అన్ని నిజాలు తెలియాలి." సంజన గట్టిగా శ్వాస తీసుకొని తన ఒడిలో ఉన్న బాబుని గట్టిగా కౌగిలించుకుంది మరియు వణికే స్వరంతో, "ఏ రోజైతే నాకు ప్రమాదం జరిగిందో ఆ రోజు నేను చావలేదు. అభయ్ నన్ను చంపే ప్రయత్నం చేశారు." ఈ మాట విని అభయ్ శరీరమంతా చచ్చుబడిపోయింది. "ఏంటి, చంపే ప్రయత్నమా?" "అవును అభయ్" అని సంజన మౌనంగా తల ఊపింది. ఆమె కళ్ళల్లో ఆ భయం కనపడుతుంది. ఆ రోజు రాత్రి జరిగిందే తలుచుకొని తను భయపడుతూ ఉంది. "యాక్సిడెంట్ అయ్యాక హాస్పిటల్కు వెళ్ళినప్పుడు నేను మైకంలో లేను. కానీ అప్పటికే నన్ను ఎవరో వేరే చోటికి మార్చారు." ఈ మాట విని అభయ్కి ఊపిరి ఆగిపోయినంత పనయింది. "ఎవరు ఆ పని చేసింది?" అని అడిగాడు. సంజనాలో వణుకు మొదలైంది. తను ఏడుస్తూ, "మీ ఇంట్లోని వ్యక్తి ఒకరు ఇదంతా చేశారు" అంది. "ఏంటి, మా ఇంట్లోని వ్యక్తా? ఎవరది? ఎందుకని చేశారు?" అభయ్ కళ్ళల్లో ఒక్కసారిగా భయం మరియు ద్వేషం కనబడింది. ఆమె తన కొడుకు వైపు చూస్తూ అతని తలపై చెయ్యి పెట్టి, "మీ పెద్దన్నయ్య విక్రమ్." ఈ మాట విని అభయ్కి ఎవరో తన గుండె మీద దాడి చేసినట్లుగా అనిపించింది. తన సొంత అన్నయ్య తన భార్యను చంపాలనుకున్నాడా? కానీ ఎందుకు? అని అభయ్ ముందుకు కదిలి సంజన భుజాలు పట్టుకొని అడిగాడు. "సంజన, నిజం చెప్పు. అసలేం జరిగింది? విక్రమ్ ఎందుకలా చేశాడు?" సంజన కళ్ళ నుంచి మళ్ళీ కన్నీరు కారాయి. "ఎందుకంటే అతనికి భయం. మీరు ఆస్తినంతా మీ కొడుకు పేరు మీద రాసేస్తే మన బాబు ఆస్తికంతా వారసుడవుతాడని అతని భయం. మీ ఆస్తి కూడా అతనికే చెందాలన్నది ఆయన ఆశ." ఇది విని అభయ్ పిడికిలి బిగించాడు. తన సొంత అన్నయ్య విక్రమ్ సంజనాను చంపే ప్రయత్నం చేశాడు మరియు ఈ పిల్లవాణ్ణి కూడా. అభయ్ గొంతు ఎండిపోయింది. అభయ్ వణికే గొంతుతో, "నా కొడుకు ఆయన ఆస్తంతా ఎలా హరిస్తాడు?" అని అడిగాడు. సంజన తన కొడుకును ఏదో భయంకరమైన ఆపద నుంచి కాపాడుతున్నట్లుగా దగ్గరకు తీసుకుంది. భయపడుతున్న స్వరంతో, "ఎందుకంటే ఈ అబ్బాయి మీ ఆస్తికి వారసుడు." అభయ్ వెంటనే ఆ పిల్లవాడి వైపు చూశాడు. అతని బాధ్యతాయుతమైన ఉద్యోగం, ఒక భర్తగా మరియు తండ్రిగా అతనిలోని ఘర్షణ మొదలయ్యింది. "నువ్వు చెప్పేది విక్రమ్కి ఆస్తికి మధ్య ఈ పిల్లవాడే అడ్డంటున్నావా?" ఈ మాట విని సంజన అవునని తలదించుకుంది. "నేను కడుపుతో ఉన్నప్పుడు మీ నాన్నగారు ఆయనకు సంబంధించిన ఆస్తినంతా మీకు పుట్టబోయే పిల్లవాడికి చెందుతుంది అని రాశారు. ఒకవేళ నేను నా కొడుకు చనిపోతే ఆస్తినంతా తను స్వీకరించవచ్చు అని అనుకున్నాడు." అభయ్ వేగంగా ఊపిరి పీల్చుకుంటున్నాడు. అతనిలో కోపం కట్టలు తెంచుకుంటుంది.
అందుకే అతను నిన్ను చంపటానికి ప్రయత్నించాడా అన్నాడు. సంజన కంటి నుంచి కన్నీరు కారింది. ఆయనే నా బండి బ్రేకుల్ని ఫెయిల్ చేయించాడు. దాని నుంచి నేను తప్పించుకున్నాను అని తెలిసిన తర్వాత నేను హాస్పిటల్లో చేరేలోపే విక్రమ్ మనుషులు నన్ను అపహరించారు. నేను చనిపోయినట్టు నిరూపించడానికి వేరే కాలిన శవాన్ని మీ ముందు ఉంచారు. మీరు దాన్ని నా శవంగా భావించి అంతిమ సంస్కారాలు చేశారు. ఇది విని అభయ్ కాళ్ళ కింద నేల లాగేసినట్టుగా అనిపించింది. అంటే గత సంవత్సరంగా నువ్వు అంటూ సంజన కన్నీళ్లు తుడిచాడు. నేను పరిగెడుతూనే ఉన్నాను. నన్ను తెలియని ఒక వ్యక్తి కాపాడాడు. అతనే నన్ను ఈ ప్రదేశంలో ఉంచాడు. నేను బ్రతికే ఉన్నాను, కానీ ప్రపంచం దృష్టిలో చనిపోయాను. ఈ పిల్లవాణ్ణి పోషించటానికి నేను పండ్లు అమ్ముకొని జీవితాన్ని కొనసాగించవలసి వచ్చింది. అబ్బాయి కళ్ళల్లో కన్నీరు నిండిపోయింది. అతను మెల్లగా అబ్బాయి వైపు చేయి చాచాడు. కానీ అప్పుడే ఇంటి బయట కొంతమంది పరిగెడుతున్న శబ్దం వచ్చింది. సంజన ముఖంపై భయం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అభయ్, వాళ్ళు మనల్ని గుర్తుపట్టేశారు అని చెప్పింది సంజన. ఇంటి బయట కాళ్ల చప్పుళ్ళు ఎక్కువయ్యాయి. సంజన భయపడి తలుపు పక్కన దాక్కుంది. పిల్లవాణ్ణి తన ఒడిలో దాచుకుంది. ఆమె శ్వాస రేటు పెరిగిపోయింది. తుపాకీ తీసి తలుపు వైపు గురిపెట్టి, అభయ్, సంజన, నువ్వేం భయపడొద్దు, నేనున్నాను. ఏం జరిగినా నేను చూసుకుంటాను అన్నాడు. తలుపు ఎవరో మెల్లగా తోస్తున్నట్లు అనిపించింది. అంతలోనే మళ్ళీ గట్టిగా ఎవరో తలుపు పైన కొట్టారు. తలుపు తెరవండి అని గట్టి స్వరంతో అన్నారు. సంజనాకు తన చూపుతో సైగ చేస్తూ వెనక్కి ఉండు అన్నాడు అభయ్. అతనే స్వయంగా తలుపు దగ్గరికి వెళ్ళి ఎవరు అన్నాడు. ఇక్కడ ప్రశ్నలు అడగాల్సింది మీరు కాదు డిఎస్పి సార్. మాకు తెలుసు నువ్వు లోపల ఉన్నావు అని. మీతో పాటు మీ భార్య కూడా లోపలే ఉంది. తలుపు తెరవండి, లేకపోతే బాగోదు అన్నాడు. అబ్బాయికి లోపల ఆవేశం కట్టలు తెంచుకుంది. అంత ధైర్యం ఉంటే మీరే తలుపు తెరిచి చూడండి ఏమవుతుందో అన్నాడు. బయట కొద్ది క్షణాల వరకు నిశ్శబ్దం అలుముకుంది. తర్వాత ఉన్నట్టుండి పెద్ద శబ్దం వచ్చింది. ఎవరో బయట నుండి తలుపులు బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు. సంజన భయంతో గట్టిగా అరిచింది. కానీ అభయ్ ఆమెను నిశ్శబ్దంగా ఉండమని సైగ చేశాడు. ఇప్పుడు పోరాటం మొదలయ్యింది. అభయ్ తన తుపాకీని తలుపు వైపు గురిచూసి పెట్టాడు. రెండవసారి ఎప్పుడైతే తలుపు తెరవటానికి ప్రయత్నించారో అప్పుడు తలుపు తెరుచుకోగానే అభయ్ తుపాకీని ఫైర్ చేశాడు. ఇంటి బయట గందరగోళం నెలకొంది. కొద్ది క్షణాలు నిశ్శబ్దం అలుముకుంది. సంజన వణుకుతూ ఒక మూలన కూర్చుంది. అబ్బాయి ఆమె ఒడిలో దాక్కొని ఉన్నాడు. అభయ్ మెల్లగా ఊపిరి పీల్చుకొని తలుపు వైపు నడిచాడు. ఎవరైనా చనిపోయారా? వాళ్ళు భయపడ్డారా? ఉన్నారా? వెళ్ళిపోయారా? చూద్దామని బయటి వైపుకు కదిలాడు. అప్పుడే బయట నుంచి ఒక స్వరం వచ్చింది. వెనక్కి జరగండి, డిఎస్పి ఒక్కడే ఉన్నాడు, ఎక్కువసేపు పోరాడలేడు, ఆచితూచి దాడి చెయ్యాలి అంటూ విక్రమ్ వెంటనే తలుపు దగ్గర ఉన్న ఒక చెక్కను తీసి తెరుచుకున్న తలుపులను మూసి దాన్ని అడ్డంగా ఉంచాడు. అభయ్ వేగంగా సంజన దగ్గరికి వచ్చి మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్నాడు. సంజన కళ్ళల్లో భయం కనబడుతుంది. కానీ ఎక్కడికి వెళ్తాము అభయ్? ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు మనల్ని చంపేస్తారు. అభయ్ భయంతో వణుకుతున్న స్వరంతో సంజన భుజాలను గట్టిగా పట్టుకున్నాడు. నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను కానీ బాబును కానీ ఎవ్వరూ తాకలేరు అని 4 వైపులా చూశాడు. గది చాలా చిన్నది, కానీ గదికి వెనక వైపు ఒక విరిగిపోయిన కిటికీ ఉంది. ఈ ఒక్క దారి మిగిలి ఉంది అని అభయ్ కిటికీ నుంచి బయటికి చూశాడు. వెనకాల ఒక చిన్న వీధి ఉంది. అది రైల్వే ట్రాక్ వైపు వెళ్తుంది. త్వరగా మనం ఇక్కడి నుంచి బయటపడదాం రండి అన్నాడు అభయ్. సంజన పిల్లవాణ్ణి గట్టిగా పట్టుకొని వణుకుతూ కిటికీ వైపు కదిలింది. అభయ్ మొదట పిల్లవాణ్ణి బయటికి తీసి తర్వాత సంజనాను కిటికీ నుంచి బయటికి పంపాడు. అతను కూడా కిటికీ నుంచి బయటికి దూకే సమయంలోనే ఒక పెద్ద శబ్దంతో తలుపు తెరుచుకుంది. గూండాలు లోపలికి వచ్చేశారు. అభయ్ వెంటనే తుపాకీ ఫైర్ చేసి కిటికీలో నుంచి బయటికి దూకేశాడు. ఇప్పుడు వాళ్ళు ప్రాణాలు కాపాడుకునే రేసు మొదలయ్యింది. రైల్వే ట్రాక్ చివరిన చీకటి కమ్ముకొని ఉంది. సంజనాకు ఏమి చెయ్యాలో తెలియక భయంతో వణుకుతూ నిలబడిపోయి ఉంది. పిల్లవాడు ఆమె భుజాన ఉన్నాడు. వాళ్ళు మనల్ని పట్టుకునేలోపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ సంజన భుజంపై చెయ్యి వేసి ముందుకు కదిలాడు. ఆయన స్వరంలో ఆందోళన ఉన్నా అతని కంట్లో ధైర్యం తగ్గలేదు. సంజన తల ఊపింది, కానీ
ఆమె పూర్తిగా అలసిపోయి ఉంది. కానీ అభయ్ తనతో ఉండటం ఆమెకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. వాళ్ళ ముగ్గురు ట్రాక్ వైపు నడవసాగారు. అప్పుడే వెనుక నుంచి తుపాకీ గుండ్ల వర్షం మొదలయ్యింది. అభయ్ వెంటనే సంజనాను పిల్లవాణ్ణి నేలపై పడుకోబెట్టేశాడు. వాళ్లకు తుపాకీ గుళ్ళు తగలకుండగా అడ్డుగా నిలబడ్డాడు. తుపాకీ గుండ్లు అతని తలపై నుంచి వెళ్తున్నాయి. అనుకోకుండగా ఒక బుల్లెట్ అతని భుజానికి తగిలింది. ఎంత నొప్పి ఉన్నా, రక్తం పారుతున్నా అలాగే నిలబడ్డాడు అభయ్. ఇది చూసి సంజనాలో భయం పెరిగిపోయింది. అభయ్ అని గట్టిగా అరిచింది. మౌనంగా ఉండమని అభయ్ చెయ్యెత్తి సైగ చేశాడు. భయపడొద్దు, నేను బాగానే ఉన్నాను. నువ్వు పిల్లవాణ్ణి తీసుకొని ముందుకు కదులు అన్నాడు. అప్పుడే విక్రమ్ స్వరం వినపడింది. తమ్ముడు, పరిగెత్తటం వల్ల ఏం లాభం లేదు. నిన్ను నీ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చెయ్యాలని వచ్చాను. అభయ్ కళ్ళు కోపంతో నిప్పులు చిమ్ముతున్నాయి. వాళ్ళు వెనక్కి తిరిగి చూసేసరికి విక్రమ్ తుపాకీ పట్టుకొని నిలబడి ఉన్నాడు. మరియు అతని వెనకాల గుండాల సైన్యం ఉంది. ఆస్తి కోసం నువ్వు సొంత తమ్ముణ్ణి చంపేంత కిందికి దిగజారిపోయావా విక్రమ్ అన్నాడు వణుకుతున్న స్వరంతో. భయంతో కాదు, ద్రోహం చేశాడు అనే బాధతో. విక్రమ్ నవ్వుతూ, నువ్వు ఎప్పుడూ నా దారిలో ముళ్ళ కంపలా ఉన్నావు. ఇప్పుడు నిన్ను కూకటి వేళ్లతో తొలగిస్తాను అంటూ తుపాకీ కాల్చాడు. గుళ్ళ వర్షం కురిసింది. కానీ ఈసారి సంజన పరిగెత్తుకుంటూ వచ్చి అభయ్కి ముందు నిలబడింది. తుపాకీ గుళ్ళు ఆమె గుండెలో దిగాయి. అభయ్ గుండె నొప్పితో మరియు బాధతో నిండిపోయింది. వద్దు అని గట్టిగా అరిచాడు అభయ్. అతని ఒళ్ళోనే పడిపోయింది సంజన. ఆమె శరీరం వణుకుతూ ఉంది. ఆమె తన కంటి చూపును అభయ్ వైపు ఉంచింది. ఆ కంటి చూపులో 1 సంవత్సరం క్రితం ఎంత ప్రేమ ఉండేదో ఇప్పుడు కూడా అదే ప్రేమ ఉంది. అభయ్, మన పిల్లవాడు జాగ్రత్త అంటూ వణికే స్వరంతో పలికింది. అభయ్ వెంటనే ఆమెను కౌగిలిలోకి తీసుకున్నాడు. సంజన, నువ్వేమీ మాట్లాడొద్దు, నీకు ఏమీ కాదు. కానీ సంజన చిరునవ్వు నవ్వింది. అది తనలోని ఒక బలహీనత మరియు నిజాయితీతో కూడిన చిరునవ్వు. అభయ్, నేనెల్లప్పుడూ నీతోనే ఉంటాను అంటూ తన కళ్ళు మెల్లగా మూతపడ్డాయి. అభయ్కి తన గుండె చీల్చినట్టుగా అనిపించింది. అభయ్ అరుపులు అక్కడ మారుమ్రోగాయి. విక్రమ్ నవ్వులు దూరం నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పుడు నీ నెంబర్ అభయ్ అన్నాడు విక్రమ్. అప్పుడే పోలీస్ సైరన్లతో పోలీసులు విక్రమ్ను మరియు గుండాలను చుట్టుముట్టారు. అభయ్ ముందే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. పోలీసులకు మరియు విక్రమ్కు అతని గూండాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో విక్రమ్ అతని గూండాలు అక్కడే కుప్పకూలిపోయారు. కానీ అభయ్ అవేమీ పట్టించుకోలేదు. ఎందుకంటే అతడి భార్య తన కళ్ళ ముందు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. అతని ముందు ఒక చిన్న పిల్లవాడు ఏమీ అర్థం కాక నిలబడి ఉన్నాడు. అతను తల్లిని మేల్కొల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అమ్మాలే, అమ్మాలే, నాన్న ఏడుస్తున్నారు. అభయ్ కళ్ళల్లో కన్నీరు ధారాళంగా కారుతూ ఉంది. ఆ పిల్లవాడిని గట్టిగా కౌగులించుకొని త్వరగా సంజనాను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు. మెరుగైన వైద్యంతో సంజన కొన్ని రోజుల్లోనే తిరిగి కోలుకుంది. ఆ తర్వాత అభయ్, సంజన మరియు ఆ పిల్లవాడు సంతోషంగా జీవితాన్ని కొనసాగించారు. స్నేహితులారా, మీరు ఈ కథ గురించి ఏం చెప్పదలుచుకున్నారో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.